క్రీస్తునందు ప్రియులరా, చేరువచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు పేరట నేను నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ బైబిల్లో పనిచేద్దాం. రాసుకునే పిల్లలు జాగ్రత్తగా రాసుకోండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మనం ఇలా మాట్లాడుకుందాం. యెహోవా ఇర్మియాతో చెబుతున్న సంగతి డైరెక్ట్గా మాట్లాడుకుందాం. యెహోవా ఎవరితో మాట్లాడుతున్నారు? ఇర్మియాతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇర్మియాతో, ఇర్మియా నీవు లేచి కుమ్మరింటికి వెళ్ళు అన్నాడంట. ఇర్మియాని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కుమ్మరింటికి వెళ్ళమంటున్నాడంట. ఎందుకు వెళ్ళమన్నాడు అనేది ఈ రాత్రి మనకు అర్థమవుతుంది. జాగ్రత్త చదువుదాం. అలాగే చదవండి, దయచేసి 6 వచనాల వరకు చదవండి, పర్లేదు. కుమ్మరింటికి నేను ఎందుకు వెళ్ళమంటున్నానంటే, ఇర్మియా నా మాట వింటలేదు, నా మాట వినటం లేదని నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఎవరు? ఇశ్రాయేలీల జనాంగం. తిరుగుబాటు చేస్తున్నారు, చెప్పినా కొడుతున్నారు కదా, నీళ్లు లేని నూతుల్లో దించేస్తున్నారు, నన్ను వివస్త్రునిగా చేసేస్తున్నారు, సరిగా బట్టలు లేకుండా తీసేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, చాలా బాధపడుతున్నావు కదా. నీకు ఒక జీవిత పాఠం నేను నేర్పించాలనుకుంటున్నాను ఇర్మియా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే కుమ్మరింటికి వెళ్ళాలి. కుమ్మరింటికి వెళ్తే నీ జీవితానికి అవసరమైన ఉన్నతమైన ఒక పాఠం నేను నేర్పిస్తా. నీకు అక్కడ అర్థమవుతుంది, ఇప్పుడు ఇది అర్థం కాదు, అక్కడికి వెళ్ళు అన్నాడట. 2వ వచనం జాగ్రత్త చదువుదాం. నేను ఆయన చెప్పినట్టుగానే కుమ్మరింటికి వెళ్ళగా నేను వెళ్ళేసరికి ఆ కుమ్మరివాడు తన సారె మీద పనిచేస్తూ ఉన్నాడట. సారె అంటే తెలుసు కదా, ఒక చట్రము, దాని మీద మట్టి ముద్ద పెట్టి తను అనుకున్న రీతిలో పాత్రలు చేసుకుంటా ఉన్నాడట. తన పని, తన వృత్తి తాను చేసుకుంటా ఉన్నాడట. ఉండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయిందట. కుండ తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టి ఏమైందట? విడిపోయిందట. విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకున్నాడంట. ఇది విడిపోయింది కదా, ఇంకా పని చేయదని చెప్పేసి దాన్ని పక్కన పడేస్తలేదట. ఈ జిగట మట్టి విడిపోయింది, ఇంక మరలా కుండకు పనికిరాదు అని చెప్పేసి దాన్ని తీసి ఏదో గోడకి ఇసురు కొట్టడమో లేకపోతే చెత్తలో పడేయడం అలా చేయట్లేదంట. విడిపోయినా కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడట? మళ్ళీ తీసేసుకుంటున్నాడంట చేతుల్లోకి తీసుకొని. కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దాంతో మరొక కుండని చేసాను. పెద్ద చేయాలనుకున్నాడేమో, విడిపోతుంది కదా, సరే ఈసారి చిన్నది చేద్దాం. రైట్, విషయానికి వద్దాం. 5వ వచనం. అంతటా యెహోవా వాక్కు మళ్ళీ ప్రత్యక్షమైంది. దేవుడు మరలా మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ఆ కుండ, ఆ కుమ్మరి, ఆ జిగట మన్ను, ఆ పాత్ర విడిపోవడం, మళ్ళా సమకూర్చుకోవడం, ఇవన్నీ ఎందుకు నీవు చూపిస్తున్నానంటే, ఎందుకు కుండ, కుమ్మరి ఈ విషయాలు చెప్తున్నానంటే అని దేనికి పోలిక చేసి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు భావం చెప్తున్నాడు. పైనేమో సూచనగా చూపించాడు, కిందకు వచ్చేసరికి కుమ్మరిని కుమ్మరగా తీసుకోకూడదంట, కుండను కుండగా తీసుకోకూడదంట, సారిని సారిగా తీసుకోకూడదంట, మట్టిని మట్టిగా తీసుకోకూడదంట. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడి సందర్భాన్ని చూపించి? చదువుదాం. 5, 6 వచనాలు. 6వ వచనం డైరెక్ట్. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ఇక్కడేదో కొంత ఉపశమనం దొరుకుతుంది చూడండి. అంటే కుమ్మరి కాదు, ఆ కుమ్మరిని నేనే. మట్టి కాదు, ఇశ్రాయేలీలారా ఆ మట్టి మీరే. కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేదా అంటే అక్కడ ఎవరెవరు పోలిక చూపిస్తున్నాడు? కుమ్మరి దేవుడు, మట్టి జనం. ఇంకేమంటున్నాడు? కొంచెం ముందుకు వెళదాం దయచేసి. ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతుల్లో లేరా? ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు?
నాకు ఇష్టమైన పాత్రగా, అర్హమైన పాత్రగా మలుచుకోవాలని నేను ట్రై చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నాకు చిక్కకుండా నా చేతుల్లో నుంచి విడిపోతున్నారు. నాకు అనుకూలమైనటువంటి మట్టిగా మీరు ఉండట్లే. నాకైతే మంచి పాత్ర చేయాలనే, వాడబడే పాత్రగా చేయాలనే, అర్హమైన పాత్రగా చేయాలనే నేను ఆశపడుతున్నాను. కానీ మీరు మాత్రం నా చేతులు దాటి వెళ్ళిపోతున్నారు. దాన్ని పెళ్ళగింతుననియో, విరగొట్టుదుననియో, నశింపజేయుదుననియో, ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏక జనమును గూర్చి నేను చెప్పితునో, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో, ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వానికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపడతానంటున్నాడు. సరే, మరొక సందర్భాన్ని కూడా చదువుదాం. అందరు బైబిల్లో పనిచేద్దాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం డైరెక్ట్గా 20వ వచనం చదువుదామండి. 20వ వచనం చదువుదామండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవి ఉంటాయి, మట్టి కూడా ఉంటాయంట. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడతాయి, వినియోగించబడతాయి. ఎవడైనను వీటిలంటే పైన ఏదో చెప్పాడు సమాచారం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. వాటిల్లో చేరక ఇదేంటండి, పాత్ర అన్నాడు, ఘనమైనవన్నాడు, ఘనహీనమైనవన్నాడు, మళ్ళీ కిందకు వచ్చేసరికి ఏమన్నాడు, ఎవడైనను అంటున్నాడు. అంటే పాత్రలు ఎవరంట? ఎవడైనా కావచ్చు. అంటే పాత్రలు ఎవరిని సూచించడానికి విషయం చెప్తున్నాడు? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనిషి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. వెండి పాత్ర గురించి మాట్లాడడంలా, బంగారు పాత్ర గురించి మాట్లాడడంలా, కర్రతో చేయబడిన పాత్ర గురించి మాట్లాడడంలా, మట్టి పాత్ర గురించి మాట్లాడడంలా. కిందకు వచ్చేసరికి వెంటనే అన్నాడు, ఈ పాత్రలన్నీ ఎవరినో ఒకరిని సూచిస్తున్నాయి, టోటల్గా మనిషిని సూచిస్తున్నాయి. అక్కడి నుంచి చదవండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి. 4 పాత్రలు ఉన్నాయి. పాయింట్కి రావాలి జాగ్రత్తగా. 4 పాత్రలు ఉన్నాయండి. ఏంటా 4 పాత్రలు అంటే, కిందకు వచ్చేసరికి అక్కడ చదువుతున్నాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. 2, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన పాత్ర. 3, ఘనత నిమిత్తమై ఉన్న పాత్ర అన్నాడండి. పైనుంచి చూడాలి దయచేసి. ఏమండి, పైనుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం. కొన్ని ఘనహీనతకును, కొన్ని ఘనతకును. మళ్ళీ చదువుదాం దయచేసి 21వ వచనం. పవిత్రమైన పాత్ర, పరిశుద్ధపరచబడిన పాత్ర, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర, ప్రతి సత్కార్యమునకు సిద్ధమైన పాత్ర, ఘనత నిమిత్తమై వాడబడే పాత్ర. ఎన్ని పాత్రలు ఉన్నాయి? 4. అయితే నేను ఈ రాత్రి పాత్రల రకాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అయితే పాత్ర తయారు ఎందుకు చేస్తారు, పాత్ర తయారు చేసే విధానం ఏంటి, పాత్రను తయారు చేస్తున్నా లేదా కుమ్మరివాని ఆలోచన ఏంటనేది రాత్రి నేను మీతో మాట్లాడతాను. మరొక సందర్భాన్ని చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదువుతామండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవే మాకు కుమ్మరే. రైట్. ఇప్పుడు కుమ్మరుడి దగ్గరికి వెళ్దాం. ఏమండి, కుమ్మరివాడు అనగానే దేవుడు, జిగటమన్ను ఎవరు? మనం. ఇప్పుడు కుమ్మరివాడు కుండను తయారు చేసే విధానం చూస్తూ మనం ఏం నేర్చుకోవాలి? జీవిత పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఇర్మియా కంటే గొప్పవాళ్ళం కాదుగా. ఇర్మియానే ఎక్కడికి వెళ్ళమన్నాడు? జీవిత పాఠం అర్థం కావడానికి కుమ్మరి దగ్గరికి వెళ్ళమన్నాడు. సో మనం కూడా వెళదాం. ఫస్ట్ పాయింట్ బాగా వినాలి. ఒక కుండ అర్హమైన పాత్రగా ఉండాలంటే, టైటిల్ రాసుకోండి దయచేసి, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. 21వ వచనం 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2 పత్రికలు ఉంటుంది. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. యజమానుడు అంటే ఎవరు? చేసినవాడు కావచ్చు, కొన్నవాడు కావచ్చు.
అంతే కదండి. ఒక కుండకి యజమానుడు ఎవరవుతారు? చేసిన ఆయన వాడుకుంటే ఆయనే యజమానుడు. లేకపోతే ఆ కుండ ఒకవేళ అది అంగడిలో నుంచి అమ్మబడితే కొనుక్కున్నవాడు దానికి యజమానుడు. సరే, విషయానికి వచ్చి ఆలోచించండి. ఎలాగైతేనేమి కుండ యజమానుడు వాడుకోవాలంటే ఆ కుండకు ఒక అర్హత ఉండాలంట. అర్థమవుతుందమ్మా నా భాష? వాడుకోవడానికి కుండకే ఉండాలట, అర్హత ఉండాలట. ఆ అర్హత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వాడబడుటకు అర్హమైన పాత్ర. ఏమ్మా, జాగ్రత్తగా విందాం. నంబర్ 1, కుండ తయారీ గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, సింపుల్గా చెప్తాను మీకు. కుమ్మరివాడు కుండను తయారు చేయాలంటే ముందు ఊరు వెలుపటికి వెళ్ళాలి. వింటున్నారా? ఊరు వెలుపటికి వెళ్ళి మట్టిని చూస్తాడు, పరిశీలిస్తాడు. అన్ని రకాల మట్టి కుండకు పనికిరాదు. మరీ ముఖ్యంగా మన ఉప్పాడు మట్టి అసలే పనికిరాదు. నిజమండి. మన సమాధుల తోటకి వెళ్తే గుణపం పని లేదండి. ఇక తోడేస్తా ఉంటే వచ్చేస్తా ఉంది. ఏంటిది? ఇసుక. సో ఇది అస్సలు పనికిరాదండి. జిగటమన్ను అని పర్టికులర్గా రాయబడింది. రైట్. ఇప్పుడు కుమ్మరివాడు ఏం చేయాలంటే మట్టి ఎక్కడైతే ఉంటుందో ఊరు వెళ్ళిపట్టుకు వెళ్ళి సర్వే చేయాలి, చూడాలి, ఎగ్జామైన్ చేయాలి, పరిశీలించాలి. చూసి పనికి వచ్చిందనుకోండి, ఆ భూభాగాన్ని ఏం చేస్తాడో తెలుసా? గుణపంతో పొడుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? గుణపంతో పొడుస్తాడు. అంటే ఆ భూభాగానికి గాయం చేస్తాడు. ఒక కుండ అర్హమైన పాత్రగా తయారు చేయబడేది చివరి దశ అయితే, అది అర్హమైన పాత్ర ఎప్పుడు అవుతుందంటే దాని మొదటి దశ మనకు తెలియాలి. ఆ మట్టి ఉన్న స్థలాన్ని ఏం చేస్తాడో తెలుసా? మట్టిని గుణపంతో పొడుస్తూ ఉంటాడు, తవ్వాలి. దీన్నే గాయపరచడం అని వ్రాయబడింది. భూమిని ఏం చేస్తాడు కుమ్మరి? గాయపరుస్తూనే ఉంటాడండి. ఏమ్మా? రైట్. ఇప్పుడు ఆ గాయపరచబడ్డప్పుడు అది నొప్పిని భరించాలి. ఆ గాయపరచబడ్డప్పుడు విధేయత చూపించాలి. ఎప్పుడైనా మట్టి కుమ్మరుని తన్నిందండి, ఏమండి, మట్టి నువ్వు పొడుస్తుంటే నన్ను పడవద్దు, నేను ఊరుకోనండి, అలాగే ఎప్పుడైనా సందర్భాలు ఎక్కడైనా వార్తలు విన్నారా మీరు? లేదండి. అంటే కుమ్మరివాడు గాయపరుస్తుంటే గాయపరచబడుటకు అది సిద్ధపడాలి. అర్థమవుతుంది మీకు? రైట్. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే చాలా సందర్భాలు మనకు తెలుసు. గాయపరుచువాడును నేనే, గాయం కట్టేవాడును. ఎందుకు గాయపరుస్తున్నాడు దేవుడు మనల్ని? మన చావుగోరా? మనం చచ్చిపోవాలనా? మనం నాశనం అయిపోవాలనా? ఏమండి? మనం బాగుపడాలనే కదా, మనం అర్హమైన పాత్రగా మనం తీర్చబడాలనే కదా, యజమానుడు వాడుకోవాలనే కదా, అంతే కదండి. మనం ప్రయోజకులం కావాలనే కదా దేవుడు గాయపరుస్తున్నాడు. గాయపరిచినప్పుడు మనం విధేయత చూపించాలి, కానీ తిరగబడకూడదు. సో కుండను తయారు చేయడానికి వెలుపటికి వెళ్ళి మొదట మట్టిని ఏం చేస్తాడు? గాయపరుస్తాడు, పొడుస్తూ ఉంటాడు. అలా పొడవబడ్డప్పుడు ఏమండి, మనం బాధపడకూడదు, విధేయత చూపించాలి. గాయపరచబడుటకు మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. నాతాను వచ్చాడట, స్టోరీ మొత్తం చెప్పాడట. ఏం స్టోరీ మీకు తెలుసుగా? గొర్రెపిల్ల స్టోరీ. అయ్యా, ఒక వ్యక్తికి ఒకే గొర్రెపిల్ల ఉందంట. స్టోరీ అంతా మీకు తెలుసుగా. అయితే ఏమైంది? ఆ పక్కంటోడు కోసుకు తినేసాడయ్యా. అప్పుడు అన్నాడంట రాజు దావీదు, ఇలాంటి అగంతకులు, ఇలాంటి నరహంతకులు, ఇలాంటి దుర్మార్గులు నా రాజ్యంలో ఉండటానికి వీలు లేదంటే కత్తి పోటు కంటే బలమైన పోటు పొడిచాడు. ఆ దుర్మార్గుడవు నువ్వే. పొడవబడ్డా లేదా? పొడవబడబట్టే ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? నా గుండె విరిగింది, నలిగింది, పగిలిపోయింది. అదే 51 కీర్తనలో రాస్తా అంటాడు. ఏమంటాడు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి. ఎక్కడ విరిగింది, ఎక్కడ బద్దలాసిపోయింది ఆయన గుండె అంటే పొడిచాడు దేవుడు. ఆ మట్టిని ఏం చేశాడు? పొడిచాడు. ఆ బలమైన, ఆ కఠినమైన భూభాగాన్ని దేవుడు ఏం చేశాడు? పొడిచాడు. పొడవబడకపోతే అదే పాపములో కొనసాగేవాడు దావీదు. దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మలచబడేవాడు కాదు. అదే పాపాన్ని అలాగే ఎంతమందిని పాడు చేసుకుంటా, నాశనం చేసుకుంటా, జీవితాన్ని చిందరం చేసుకునేవాడు.
నాతాను వచ్చి అన్నాడు, సందర్భాన్ని రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట వచ్చి నాతాను ఏమంటున్నాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం తీశారమ్మా? చదవంటారు తల్లి. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. కుప్ప కూలిపోయాడండి. 51వ కీర్తన. కుప్ప కూలిపోయాడండి. ఏమంటున్నాడో చూడండి. కుప్ప కూలిపోయి ఏమంటున్నాడో చూడండి దయచేసి. అందరు బైబిల్లో పనిచేయండి మా 51వ కీర్తన 16వ వచనం చూడండి దయచేసి. 16వ వచనం చదవండి. నీవు బలిని కోరువాడో కాదు. కావాలంటే నేను ఎన్నైనా ఇవ్వగలను నేను, ఎందుకంటే నేను పశువుల కాపర్ని, ఆల్రెడీ గొర్రెల కాపర్ని కదా. ఎన్ని మందలు కావాలంటే అన్ని ఇస్తాను. ఎన్ని ఏమండి ఆ మేలు కావాలంటే అన్ని ఇస్తాను నేను అంటే చెబుతూ ఏమంటున్నాడు చూడండి. ఇస్తాను వెంటనే తర్వాత చదవండి. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఏమండి ఆ మట్టి భూభాగం నుంచి విరగాల, పగలాలి, విడిపోవాలి. లేకపోతే అది పాత్రగా తయారు చేయబట్టడానికి రాదు. సారి దగ్గరికి రాదు, ఇంటికి రాదు, పనికి రాదు. ఎందుకు పనికి రాకుండా అక్కడే ఉండిపోద్ది. భక్తులందరూ కూడా అలాగా విరగొట్టబడ్డారు. అపోస్తుల కార్యాలు మనం చదువుతూ ఉంటే బైబిల్లో 2వ అధ్యాయం 37వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారు ప్రసంగం చేశాడంట కడమ అపోస్తులతో నిలబడి. ఆ ప్రసంగం ఎలాగుందంటే, యేసును చంపింది మీరే. యేసును చంపింది ఎవరు? మీరే. ఆయన్ని చంపి మీరు పండుగ చేసుకుంటున్నారా? ఏ యేసుక్రీస్తునైతే దేవుడు కాదు, రక్షకుడు కాదు, రాజు కాదు, అభిషక్తుడు కాదు, మెస్సై కాదని మీరు తిరస్కరించారో, ఆ యేసుని దేవుడిగా చేశాడు, ప్రభువుగా చేశాడు. అది మీకు తెలియలేదు. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంటే, మీరు ఈ లోకానికి వేరే రక్షణ పొందితే, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అంగీకరిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ మాటలకి ఏమంటున్నారు చూడండి. వారు ఈ మాట, మీరే చంపింది యేసును చంపింది మీరే అన్న మాట విని హృదయములో నొచ్చుకున్నారంట. ఈ మాట ఏం చేసిందంట? మాట నొచ్చుకునే కింద పుట్టినోట్లు ఏమన్నాడు చూడండి. నొచ్చుకోవడం అంటే ఏంటంట? మీరు చూడాలి బైబిల్. ఈ మాట వాళ్ళని ఏం చేసిందంట? పొడిచిందట. మరి గుణపం నేలను పడవద్దా? వినాలమ్మా. వాక్య ఖడ్గము, వాక్యమని గుణపము నేలను ఏం చేస్తుందట? పొడిచింది. నేలంటే ఏదో కాదు, మన హృదయమే. విత్తువాని ఉపమానం చదవలేదా మీరు? త్రోవ పక్కన పడిన విత్తనం అన్నాడు, గచ్చపదల్లో పడ్డ విత్తనం అన్నాడు, ఇంకేమన్నాడు? రాతి నేలన పడిన విత్తనం అన్నాడు, మంచి నేలన పడిన. మరి ఈ నేల ఏంటి? మానవ హృదయం. ఇప్పుడు ఇక్కడ హృదయాలు ఏమైపోయినాయట? బద్దలైపోయినాయి, పొడవబడ్డారు, గుచ్చబడ్డారు. చూసారా? అంటే ఒక వ్యక్తి దేవుని చేతిలో అర్హమైన పాత్రగా వాడబడాలంటే ప్రారంభ దశ ఏంటో తెలుసా? ఒక కుండగా తయారు చేయబడ్డానికి ప్రారంభ దశ ఏదైతే ఉందో ఆ దశే ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడ్డానికి ప్రారంభ దశ అని చెప్పడానికి, ఇర్మియా నువ్వు కుమ్మరి దగ్గరికి వెళ్ళి నీకు మ్యాటర్ అర్థమవుతుంది అన్నాడు. ఫస్ట్ పాయింట్, ఒక కుండగా తయారు చేయబడ్డానికి మొదటిగా ఊరి వెలుపలనున్న మట్టిని గుచ్చి పొడిచి ఏం చేయాలి? ఆ మట్టి నుంచి వేరు చేయాలి. 2వ పాయింట్ నోట్ ఇచ్చేయండి దయచేసి. ఒక అర్హమైన పాత్రగా ఈ మట్టి పాత్ర తయారు చేయబడాలంటే 2వ మాట, ఆ తవ్విన మట్టిని వెలుపటి నుంచి కుమ్మరింటికి తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? వెలుపటి నుంచి ఎక్కడికి తీసుకురావాలి? కుమ్మరింటికి తీసుకురావాలి. ఇది దేన్ని సూచిస్తుందంటే, కుమ్మరింటికి తీసుకొచ్చాక సారి మీద పెట్టడం. ఇప్పుడు అది ఎక్కడ మలచబడుతుంది? ఎక్కడ మౌల్డ్ చేయబడుతుంది? ఇంట్లోనా లేకపోతే అక్కడైనా బయట? ఊరి బయట ఉందనుకోండి, బాగా వినాలి. ఆ మట్టి ఊరి బయటే ఉంటే మళ్ళీ వర్షం వస్తే ఏమవుతుంది? ఒకవేళ తవ్వేసి అక్కడే కుప్పగా పెట్టినా ఇంటిలోనికి తేకుండా, సారి మీదకి తీసుకురాకుండా, కుమ్మరింటికి తీసుకురాకుండా తవ్వేసి ఊరు బయట అక్కడే పెట్టేశాడు అనుకోండి,
మళ్ళీ వర్షం పడితే ఏమైపోద్ది? మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అంటే అక్కడి నుంచి ఏమవ్వాలి? మట్టి వేరైపోవాలి. ఎక్కడికి తేబడాలి? కుమ్మరింటికి తేబడాలి. పాయింట్ నోట్ ఇచ్చేయాలి మీరు. మనం కూడా బయట అనగా లోకంలో బ్రతుకుతున్నాం, లోక సంబంధులుగా బ్రతుకుతున్న మనం వాక్యం చేత నిజంగా పొడవబడ్డ మన బ్రతుకులు మారితే, మన మనస్సు మారితే సంఘము అనే ఇంట్లోకి రావాలి. ఏ ఇల్లు? సంఘము. సంఘం అనేది దేవుని ఇల్లు, మందిరం దేవుని ఇల్లు. కుమ్మరి దేవుడు కాబట్టి ఆయన ఇల్లు దేవాలయం కాబట్టి ఈ సంఘం అనే దేవాలయంలోకి లోకంలోనే ఉండిపోకుండా అక్కడి నుంచి వేరు చేయబడి మనం ఎక్కడికి రావాలి? పొడవబడ్డ మనం సంఘంలోకి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? నిన్ను మలుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు? సారె మీదే కదా ఏం చేస్తాడు? మలుస్తూ ఉంటాడు. ఇది సారె. ఏం చేస్తాడు తెలుసా? దీంతో నిన్ను మలుస్తూ ఉంటాడు. నిన్ను ఏ పాత్రగా మలచాలి? చిన్న పాత్ర, పెద్ద పాత్ర, ఏ రకంగా వాడబడేలాగా నిన్ను మలచాలి? పాటలు పాడేదానిగానా, వాక్యం చెప్పేదానిగానా, వ్యక్తిగత సాక్ష్యం చెప్పేదానిగానా, పరిచర్య చేసేవారిగానా, పరిచారకులుగానా, నాయకులుగానా, సువార్థికులుగానా, ప్రవచించే వరం ఉన్న వ్యక్తులుగానా, వివేచన వరమా, జ్ఞానమా, కౌన్సిలింగ్ ఇచ్చేవారిగానా? సో ఒక వ్యక్తి మలచబడాలంటే అతడు లోకంలోనే ఉంటే కుదరదు, తన స్థానం మారాలి. మట్టి కుమ్మరివాని ఇంటికి వచ్చాకే మలచబడుతుంది. అది అక్కడ ఉన్నంతకాలం దేనికి పనికిరాదు. అందుకన్నాడు దేవుడు. చాలా అద్భుతమైన మాటలు బైబిల్లో మనకు కనపడతా ఉంటాయి. అపోస్తుల కార్యాలు చూడండి దయచేసి. అపోస్తుల కార్యాలు తీశారా? 2వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇంకా అనేక విధములైన మాటలు పేతురు గారు ఆ పెంతెకోస్తు పండుగదేనా అని చెప్పి సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. అర్హమైన పాత్రగా మీరు మలచబడాలంటే, యజమానుడు వాడుకునే పాత్రగా మీరు తయారు చేయబడాలంటే తయారు చేసే స్థలానికి రావాలి. అది ఊరి బయటే ఉంటే అలాగే ఉండిపోద్ది. తయారు చేయబడే ఫ్యాక్టరీకి రావాలి. దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ లార్డ్. సంఘంలోకి వచ్చిన తర్వాతే మనం మౌల్డ్ చేయబడాలి. ఇక్కడికి వచ్చాక మనం మలచబడతాం. ఇక్కడే మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? సంఘములో నేర్చుకోలేనిది ఇంకెక్కడ మీరు బయట నేర్చుకోలేరు. ఒక వ్యక్తిని ఎలా పలకరించాలి, ఎలా గౌరవించాలి, ఏమంటే ఒక వ్యక్తితో ఎలా సంభాషించాలి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు తెలుసా? సంఘంలోనే. కాబట్టి రెండోది మనం నేర్చుకున్నాం. ఒకటి పొడవబడాలి, రెండోది అక్కడి నుంచి మరలది ఎక్కడికి రావాలి? కుమ్మరి ఇంటికి తేబడాలి. మూడో మాట చెప్తాను చూడండి. అందుకే వేరై అన్నాడు కదా, ఇప్పుడు చదువుకున్న వేరవ్వాలి. ఆ లోకంతోనే మనం మమేకమై ఉంటే, అక్కడున్న మట్టితోనే ఆ మట్టి కలిసిపోయి ఉంటే అది దేనికి పనికిరాదు. అక్కడున్న మట్టితో ఈ పనికొచ్చే మట్టి ఏం చేయాలి? వేరవ్వాలి, కుమ్మరింటికి తేబడాలి. మూడో మాట చూద్దాం దయచేసి. ఇప్పుడు కుమ్మరి ఇంటికి తెచ్చిన వెంటనే ఏమంటే గంపలోనో లేకపోతే తట్టలోనో బుట్టలోనో గమేళాలోనో తన దగ్గర ఉన్న పాత్రలో వేసుకొని వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను చేసే పని ఏంటో తెలుసా? పెద్ద పెద్ద పెళ్ళలు ఉంటాయి. మీరేమంటారు? మట్టి పెళ్ళలేనా? మీరేమంటారు? మీరు మట్టి పెళ్ళేనా? ఏమా మట్టి పెళ్ళే కదా? రైట్. పెద్ద పెద్దవి ఉంటాయండి. తీసుకొచ్చి ఒక చోట పోస్తాడు. ఇంటికి తీసుకొచ్చాక పోసి తన దగ్గర ఉన్న కర్ర కావచ్చు, ఏమండి పెద్దవి ఉంటాయి కదా, కర్ర కావచ్చు, సుత్తి కావచ్చు, లేకపోతే చెక్కవి ఉంటాయి సుత్తులు మట్టిని కొట్టి, అవి కావచ్చు. మట్టి పిల్లలన్నింటిని ఏం చేస్తాడు చెప్పండి? మెత్తగా నలగొడతాడు. మట్టి పిల్లలు ఏం చేస్తాడు? మెత్తగా నలగొడతా ఉంటాడు, లేదా బద్దలు కొడతా ఉంటాడండి. ఈ మెత్తగా చేయడం గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి దయచేసి బైబిల్. ఈ మెత్తగా చేసే దాని గురించి బైబిల్ ఏం చెప్తున్నాడు అంటే, దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? మన భాషలో శిక్షిస్తూ ఉన్నాడు. కొట్టడం అంటే ఏంటి? శిక్షణ. ఇంటికి తీసుకొచ్చాక, ఎందుకంటే అది ముద్దగా ఉండిపోయింది. ముద్దగా అది పెళ్ళగా ఉంటే దేనికి పనికిరాదు.
అది మెత్తబడితేనే పాత్రను తయారు చేయడానికి పనికొస్తుంది. బాగా వినండి, మూర్ఖుడుగానే ఉంటే వాడు ఆ మూర్ఖంగానే చచ్చిపోతాడు, కానీ సమాజానికి ఉపయోగపడు. వాడు మారాలి. ఆ మార్పే మెత్తనితనం. ఎప్పుడు ఈ మెత్తదనం వస్తుందంటే శిక్షకు లోబడితేనే. శిక్షకు లోబడకపోతే వాడు దేనికి పనికిరాడు. అందుకే చెప్తున్నాడు బైబిల్లో, సామెతల గ్రంథం, దానికి ముందు కీర్తనల గ్రంథం చూడండి దయచేసి, 94వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. మెత్తగా మారాలట, మెత్త చేయబడాలట, ఆ పిల్లలన్నీ మెత్త చేయబడాలట. మన గుండె కూడా అలాంటిదే, మన మనసు కూడా అలాంటిది, పెళ్ళ లాంటిది. మన మనసు ఎలాంటిది? మట్టి పెళ్ళ లాంటిది. అందుకే బైబిల్లో ఇర్మియాలో కానీ యెహెజ్కేలులో కానీ బైబిల్ చదువుతూ ఉంటే, మీలోనున్న రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెగా నేను తయారు చేస్తానంటున్నాడు దేవుడు. మరి అలా తయారు చేయబడాలంటే ఏం చేయాలి? సుత్తి వంటి వాక్యంతో కొట్టొద్దా? పిల్లల్ని బద్దలు కొట్టొద్దా? పిల్లల్ని మట్టి పిల్లల్ని వాటిని విడగొట్టొద్దా? చేయాలి కదా, చేయాలి. దాన్ని శిక్ష అన్నాడు. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 12వ వచనం, యెహోవా శిక్షించువాడు. ఒక్కళ్ళు మళ్ళీ చదవండి, ఒకరు చదవండి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి ధన్యుడు. బాగా వినాలి. దేంతో శిక్షిస్తున్నాడట? వాక్యంతో. ధర్మశాస్త్రం అంటే వాక్యమే కదండి. వాక్యంతో శిక్షించబడేవాడు ధన్యుడట. అంటున్నారా? అంటే వాక్యంతో దేవుడు ఏం చేస్తున్నాడు? వాడిని వాక్యం అనే సుత్తితో పెళ్ళగా ఉన్న వ్యక్తిని మెత్తగా నలగొడుతున్నాడు. అందుకన్నాడు, విరిగి నలిగిన మనస్సే. నలగొడుతున్నాడా? కొడుతున్నాడు. ఇప్పుడు మెత్తగా కొట్టేశాడండి. మెత్త కొట్టేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తాడు? సాధారణంగా మీకు తెలిసిన మాట చెప్పండి. నీరు పోసి దాన్ని నానబెడతాడు. అంతే కదా. కొట్టబడ్డాడా? కొట్టబడ్డాడు. పిల్లలు కొట్టేశాడా? కొట్టేశాడు. ఇప్పుడు దానికి ఏం యాడ్ చేస్తాడు? జిగురుగా రావాలంటే ఏం చేస్తాడు? నీరు పోయాలి. వేరే చాయిస్ లేదు. ఆ నీరు ఏదో కాదు. ఎప్పుడైతే ఈ మనిషి కొట్టబడతాడో ఆటోమేటిక్గా పశ్చాత్తాపం వస్తుంది. ఈ పశ్చాత్తాపములో కలిగే కన్నీరు కదా. ఇప్పుడు రాయి పగిలితే నీరు వచ్చింది. ఎక్కడ? మోషే కాలం. రాయి పగలడం వల్ల ఏమొచ్చింది? నీరు వచ్చింది. మరి ఇక్కడికి వస్తే గుండె పగిలితే కన్నీరు వస్తాయి. నిజంగా మీ మనసు పగిలితే, గుండె పగిలితే ఏమొస్తాయి? కన్నీరు వస్తాయి. ఇప్పుడు మన కన్నీరే రావట్లేదు అనుకో, ఎన్ని మాటలు చెప్పినా ఇంకా గుండె ఎలాగుంది? అది పెళ్ళగానే ఉంది. అది ఇంకా పెళ్ళగానే ఉంది. అది పొగులుతలేదు. పగలపోతే ఏమి రావు? పశ్చాత్తాపం ఎప్పుడైతే మనలో కలుగుతుందో పరిశుద్ధాత్మ అనే నీరు, వాక్యం అనే నీరు మనలో నింపబడుతుంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడు వస్తాడు? పశ్చాత్తాపడ్డ తర్వాతే. అదే మాట అంటాడు అక్కడ 38 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, మీరు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అన్నాడు. పైన ఏమన్నాడు? మీరు కూడా. అక్కడ నుంచి చదవమ్మా. మీరును 38 చదవండమ్మా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అన్నాడు. అంటే క్షమించబడడానికి పశ్చాత్తపడాలి. ఏం చేయాలంట? క్షమించబడ్డానికి ఏం చేయాలట? పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తపడాలి. పశ్చాత్తపడితే ఏ నీరు వస్తుందంట? కింద అంటాడు దయచేసి 40వ వచనంలో, పరిశుద్ధాత్మని వరాన్ని మీరు కూడా పొందుకుంటారు. అది మీతో బాదు, మీరును మీ పిల్లలు మీ పితరులు సమస్తము ఈ పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ అనే నీటితో, వాక్యము అనే నీటితో ఏం చేయబడాలంట? బండలాంటి మన హృదయాన్ని బాగా నానబెట్టాలంట. దేంతో నానబెట్టాలి? కుమ్మరవాడు నీటితో మట్టిని బద్దలు కొట్టేసి బాగా పిల్లలన్నీ కొట్టేసి నీటితో నానబెట్టినట్లుగా వాక్యంతో మన గుండెను కూడా బద్దలు కొట్టి అదే వాక్యం అనే నీటితో, అదే పరిశుద్ధాత్మ అనే నీటితో ఏం చేయాలట? బాగా నానబెట్టాలి. ఏమండి? అదే ఆత్మ నింపుదల
వాక్యపు నింపుదల అంటారు. 4 అయినాయి. 5వ మాట, ఆ తర్వాత ఏం చేయాలి? బాగా నానబెట్టిన తర్వాత ఆ మట్టిని బద్దలు కొట్టేసి బాగా నానబెట్టిన తర్వాత ఏం చేస్తాడు? నీళ్ళతో నానబెట్టిన తర్వాత చేతుల్లోకి తీసుకుంటాడు. పొద్దున్న వచ్చి ఏం చేస్తాడు? ఉదయాన్నే వచ్చి ఏం చేస్తాడు? ఇక బాగా నానిపోయింది, అది ముద్దగా అయిపోయింది, తయారైపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? కుమ్మరవాడు వచ్చి చేతుల్లోకి తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు మట్టి ఏం చేయాలి? చేతుల్లోకి రావాలా వద్దా? వస్తేనే చెప్పాలి అర్హమైన పాత్రగా తయారు చేయబడుతుంది. రాకపోతే ఎన్నిసార్లు అన్నాడండి దేవుడు, ఓ యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన రెక్కల క్రిందకి పిల్లల్ని రమ్మని పిలిచినట్లుగా నేను ఎన్నోసార్లు నా 2 చేతులు చాచి మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు రానొల్లకపోతిరి. ఆ ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్న సందర్భం అది. కుమ్మరోడి చేతిలోకి రాలేదంట, అందుకని అందరూ పనికిమాలినోళ్ళు అయిపోయారట. పనికొచ్చే పాత్రగా ఒక్కళ్ళు లేరట. రోమీయులకు రాసిన పత్రిక 3:12 అదే వ్రాయబడింది. 10, 11, 12 వచనాల్లో మేలు చేయవాడు లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పారు, అందరూ ఏకముగా పనికిమాలిన పాత్రలు అయిపోయారు. ఎందుకంటే చేతుల్లోకి రాలే. చేతుల్లోకి రాకపోతే ఏం పనికి వస్తాం మనం? ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యజమానుని చేతికి ఆ మట్టి తన్ను తాను సబ్మిట్ చేసుకోవాలి. తనను తాను ఏం చేయాలి? సమర్పించుకోవాలి. నేను రాను, నన్ను నొక్కొద్దు, నన్ను సారి మీద పెట్టి తెప్పొద్దు, నా కళ్ళు తిరిగిపోతాయి అనకూడదా మట్టి? అర్థమవుతుందండి మీకు? ఎప్పుడన్నా ఎక్కారా? ఏంటిది? ఈ పిఠాపురంలో ఉంది రంగులు రాట వచ్చేటప్పుడు. అది పైకి వెళ్ళేటప్పుడు బాగుంటుందండి. అంటే ఇలా తిరిగేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు బాగుంటుందండి. కానీ కిందకు వస్తున్నప్పుడు అండి, మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? గుండెకాయ గొంతులో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందండి. ఎక్కడికి? ఆకాశానికి. అందుకని అంటూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? అంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఇంకోటి ఉంటుందండి అక్కడే, బాగా మంచి హంసలాగా తయారు చేసి ఉంటారు. ఏంటిది అండి? పడవలాగా ఉంటుంది. ఏమంటారు దాన్ని మీరు? అన్నారా? కొలంబస్ అంట. ఆహా, బాగుంది, నిజమే, కొలంబసే. కొలంబస్ కూడా ఎలా ఉంటుందంటే, ఇలా మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది. వెనక్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది, హాయిగా ఉంటుంది. కానీ ఎలాగ వెళ్ళిపోతుంది చూసారా, అప్పుడు మాత్రం బాగుంటుందండి, చాలా బాగోదండి. నేను చెప్పినందుకని యూట్యూబ్లో చూడండి, ఒకడైతే దాన్ని అలా కరిచేసుకొని అమ్మన బూతులని తిట్టేస్తున్నాడు. ఎందుకని? చచ్చిపోతానే భయం, కంగారు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే గుండెకాయ వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు. అయ్యి బాబోయ్, నేను చచ్చిపోతాను రో, ఆపేండి రే, దింపేండి రో అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, కుమ్మరోడు చేతుల్లోకి రాకపోతే నువ్వు పనికిరాని పాత్రవే, దేనికి మలచబడవు, నిన్ను నీవే సబ్మిట్ చేసుకో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సహోదరులారా. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి పౌలు గారు. సహోదరులారా ఉందా మాట? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములను, ఈ మట్టిని ఏం చేయాలట? ఆయన చేతుల్లోకి సమర్పించుకోండి. ఇది మీకు యుక్తమైన సేవ అన్నాడు కింద. ఇట్టి సేవ మీకు సమర్పించుకుంటేనే మీరు యుక్తమైన అర్హమైన పాత్రలకు మలచబడతారు. లేదు నా బతుకు నాదంటావా, ఇంక నువ్వు మట్టిలోనే ఉంటావు, దేనికి పనికిరావు. నా గొడవ నీకెందుకండి అన్నదనుకోండి కుమ్మరితో, అయితే నా గొడవ నీకు లేదంటాడు. మట్టిగానే ఉంటుంది, కుమ్మరిగానే ఉంటాడు. ఆ మట్టి దేనికి పనికిరా. ఇప్పుడు 5వ మాట మనం నేర్చుకున్నాం ఏంటంట? ఆ జిగట మట్టి, నీటితో నానబెట్టిన మట్టి ఎవరి చేతుల్లోకి రావాలి? కుమ్మరి చేతుల్లోకి రావాలి. 6వ మాట చూద్దాం దయచేసి. తదుపరి ఆయన ఏం చేస్తాడంటే తయారు చేస్తాడు. కుండను ఏం చేస్తాడు? అది 6వ మాట కాదు, కుండను తయారు చేస్తాడు. చేతుల్లోకి వచ్చి ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. చేసాక ఏం చేస్తాడు చెప్పండి, మీరు మాట్లాడండి, ఏమంటారు చూద్దాం. కుండను తయారు చేశాడండి, మట్టి కుండని. తర్వాత ఏం చేస్తాడు? ఆరబెడతాడా? ఇంకా అది కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? కొలువులోకి తీసుకెళ్ళి
బాగా ఎలా కాలుస్తాడు? దోరగానా? బాగా కాలుస్తాడా? బాగా కాలుస్తాడు. ఇప్పుడు అయ్యో బాబాయ్ అని చెప్పేసి మంటలోంచి ఎగురు దూకింది అనుకోండి స్టార్టింగ్లోనే, అది అటు పరిస్థితి ఏంటి ఇంకా? ఏమండి, అళ్ళు మన పగిలిపోద్ది. మరి కాలుస్తున్నప్పుడు ఏం చేయాలి? వాడెవడు అంటాడంట, గిల్లితే గిల్లించుకోవాలంట, గిచ్చితే గిచ్చించుకోవాలంట. అలాగా ఏమండి, ఇది దేవుడి డైలాగు. ఏ డైలాగ్ ఇది? కాలితే ఏం చేయాలి? కాల్పించుకోవాలి, లేకపోతే నువ్వు పనికిరావు. ఆయన ఏ మోతాదులో కాల్చినా నీ పని కాళ్ళ మీద తప్ప బాబోయ్ వద్దనడానికి లేదంట. దీన్ని ఏమన్నాడు తెలుసా? అగ్ని వంటి మహాశ్రమలో నిన్ను దేవుడు ఒక పాత్రగా చేసేసి ఇంకా అలా వదిలిపెట్టడంట. నువ్వు పాత్రగా నిలబడతావా పగిలిపోతావా అని దేవుడు ఏం చేస్తాడట? అగ్ని పరీక్ష పెడతాడట. పగలకుండా ఉండాలని నిన్నేం చేస్తాడంట? పరీక్షల గుండా నడిపిస్తూ ఉంటాడు. వాటిని ఏమన్నాడు? ఆ పరీక్షలు ఏమన్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. పేతురు రాసిన పత్రిక వాక్యాన్ని రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో మీకు కలుగు శ్రమలు ఏదో గొప్పని ఫీల్ అవ్వకండి. ఇవి అగ్ని వంటి మహాశ్రమలు. ఇలాంటి భక్తులందరూ పడ్డారు, యేసుక్రీస్తు పడ్డాడు, ఏమండి అపోస్తులు పడుతూ వచ్చారు. ఈ శ్రమలు యందు మీరు ఏం చేయాలట? సంతోషించండి అన్నాడు. చూడండి, అక్కడ కాలుతున్నా కూడా కుండ ఏం చేయాలట? సంతోషించాలట. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏడు చేస్తాం. నిజంగా మీరు గనక ప్రియులరా, మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, మీలో వాక్యం ఉంటే, ఏమండి వాక్యం అనే నీటి ద్వారా మీరు ముద్దగా చేయబడితే, మీది మెత్తని మనసు అయితే, మీరు సారి మీద తయారు చేయబడితే, దేవుడు నిజంగా ఆయన పాత్ర కొరకు ఆయన కొరకు మలుచుకుంటే, దేవుడు కోసం వాడబడుతున్న పాత్ర నీకు అర్థమైతే, శ్రమలు నీకు వస్తున్నప్పుడు సంతోషిస్తావు. తీసేనాయనా, తొలగించేనాయనా అంటున్నామంటే అర్థం ఏంటి? శ్రమలో 2 రకాలు ఉంటాయి. మనం చేసుకున్న పనికిమాల పనులకి మనం తెచ్చుకున్న శ్రమలు, ఏమండి దేవుడు మనల్ని దారి తప్పుతున్నప్పుడు నీతిగా బ్రతకడానికి, అర్హమైన పాత్రగా మలచడానికి దేవుడు అలో చేసేటువంటి పరీక్షలు ఉంటాయి. వాటిని కూడా శ్రమలే అన్నాడు. మరి మనం ఏ శ్రమలు గుండా వెళ్తున్నాం? అదొకసారి మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఎలా చేసిన శ్రమలైతే వద్దనడానికి లేదు. యోబు ఎక్కడ కూడా నాకు ఇది వద్దునైనా అది వద్దునైనా అంటలేదట. ఎంత నలగొడుతున్నా కూడా దేవుడు సాతాన్ని పంపించి ఒకటి అంటున్నాడట, నా భక్తి నాకు ధైర్యం పుట్టించదా? ఇన్ని వచ్చినా కూడాట ఆయన అంటున్నాడు 1వ అధ్యాయం చివరి ఎండింగ్ వర్డ్స్ మనం చదువుతుంటే, నోటి మాటతోనైనను దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుణ్ణి నిందించలేదంట. నన్ను బాగా దేవుడు కాలుస్తున్నాడంటే మంచి పాత్రగా చెయ్యాలనే, వాడబడే పాత్రగా చెయ్యాలనే. బాగా నువ్వు తోముతున్నావంటే, పాత్రను బాగా తోముతున్నావంటే చెప్పండి, అది ఏం చేయబడాలని? బాగా బాగా ఏమంటారు మీరు దాన్ని? కరిగిపోవాలి, లేకపోతే తరిగిపోవాలి, ఈ పక్క నుంచి ఆ పక్క సిల్లడాలనే కాదు కదా. బాగా రుద్దుతున్నావంటే అర్థం ఏంటి? బాగా తెల్లగా మలినం పోవాలని. బాగా కాలుస్తున్నామంటే అర్థం ఏంటి? బాగా రోస్ట్గా చేయండి. మరి రోస్ట్ ఎందుకండి? రోస్ట్ తీయిపోతే నీసిపోదు. నూనెలో రోస్ట్ ఎందుకు చేస్తాం మనం? ఆ నీసిపోదు కంపు. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మట్టి పాత్రలారా మీరు బాగా కాల్చబడితే బాగా పనికొస్తారు. కాల్చబడిన తర్వాత కూడా వదలరులేండి. తీసుకెళ్ళి మార్కెట్ లెక్క టింగ్ మని కొట్టేస్తాడు. కుండ తీసుకుని ఏం చేస్తాడు? కొనేవాడు ఏం చేస్తాడు? పడేలమని కొట్టేస్తాడు. ఎందుకు కొడతాడు అలాగా? అక్కడికి వెళ్ళాక కూడా నీకు పరీక్ష పోలే, దీనికి ఎక్కడైనా పొగుళ్ళు ఉన్నాయేమో కదా. కాల్చబడ్డా కూడా ఏముంటాయంట? పొగుళ్ళు ఉంటాయంట. మనకు లేవో పొగుళ్ళు? బోల్డు. ఏమండి, మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, శ్రమలు గుండా వచ్చాం, ఎన్నెన్నో అనుభవించి వచ్చాం, కానీ చింత చచ్చినా అది పొగులు. ఈ పొగుళ్ళు చాలా ఉంటాయి మనకి. ఈ పొగుళ్ళు ఉంటే దేవుడు ఆడుకోడట. ఏమండి, ఎవరైనా అలా కొట్టండి, ఓట్ సౌండ్ వచ్చింది అనుకోండి, చాలా బాగుందండి ఎంతకెత్తారని అడుగుతాడేటే, దాన్ని సైలెంట్గా ఏం చెప్పడు, తీసి పక్కన పెట్టేస్తాడు. దేవుడు అంతే.
ఇప్పుడు మనమేమనుకుంటాం, దేవుడు పక్కన పెట్టేశాడు అన్న సంగతి మనకు తెలియక అలా వాడుకుండా పోయింది నా ఉద్యోగం, వీడుకుండా నా పరుగు పోయింది, ఆలకుండా నేను దెబ్బతిన్నాను, జనాల మీద పడిపోతాం మనం. జనాలు ఎవరు ఏం చేయలేదు నాయన, నువ్వు ఆయనకి అర్హమైన పాత్రకు లేవు, దేవుడే సైడ్ వేసాడు అంతే. సౌలు ఫీల్ అయిపోతా ఉన్నాడంట, నేను గొప్పగా పరిపాలించేస్తున్నాను, దేవుడు ఎందుకు పక్కన పెడతాడండి? ఈ దావీదు అనేవాడు వచ్చాడు నన్ను డామినేట్ చేస్తున్నాడంటే, దావీదు కాదురా నాయన నిన్ను పక్కనెట్టింది, దేవుడే సైడ్ వేసాడు. ఎందుకంటే నీ పాత్ర బాగోలేదు. ఫస్ట్లో బాగున్నావు, తర్వాత పొగుళ్ళు వచ్చాయి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు అందరూ చూడండి, ముగించుకుందాం దయచేసి. 13వ అధ్యాయం అందరూ బైబిల్ ఓపెన్ చేయాలమ్మా. చివరి మాట 7వ మాట చెప్పి నేను ముగిస్తానండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా, ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడా, బెన్యామీను గోత్రికుడు కిషు కుమారుడైన సౌలుని దేవుడే కావాలని రాజుగా చేశాడు. అర్హమైన పాత్రగా దేవుడే నియమించాడు. ఏమండి, అర్హమైన పాత్రగా నియమించింది ఎవరు? ఇశ్రాయేలులకు రాజుగా దేవుడే. తర్వాత సైడ్ ఎట్టేస్తుంది కూడా ఆ పాత్రను దేవుడే. ఎందుకు సైడ్ పెడుతున్నాడు ఈ పాత్రనే? బద్దలాసిపోయింది, ఓటుకుండా అయిపోయింది. అందుకంటున్నాడు చూడండి దయచేసి. ఏమండి, తర్వాత 22వ వచనం, అతన్ని తొలగించంటే పక్కనెట్టేశాడా? సౌలు పక్కనెట్టింది కూడా ఎవరు? మరి ఇది ఆ సంగతి ఆ మనిషి గుర్తించాడా? గుర్తిస్తే లెగిస్తే ఏం చేస్తున్నాడట, ఈడు తీసుకుని ఎవరి మీదకి వెళ్తున్నాడు? గుర్తించలా. నాకు ఎక్స్ పార్టీ అయిపోయాడు, నాకు ఈనెస్ట్గా పార్టీ పెట్టించాడు, నాకు బదులుగా రాజైపోదామనే. చూసారా, పగ ఎవరి మీద పెంచుకుంటున్నారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని సైడ్ వేస్తాడండి, ఆ సంగతి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన బ్రతుకు తగినట్లుగా ఉండట్లే, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఉండట్లే. దేవుడంటే ఎంత గొప్పవాడు, ఆయన చేతుల పాత్ర అంటే ఎంత గొప్పగా ఉండాలి. దేవుని చేతిలో పాత్ర అని చెప్పుకుంటా ఓటి పాత్రలుగా ఉంటే అసలు దేవుడు ఆడుకోడండి, దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే ఓటిదైతే నా పాత్ర అని చెప్పుకోవడానికి ఆయనకి సిగ్గు కదా, ఆయనకి చిన్నతనం కదా, ఆయనకి చెడ్డ పేరు కదా. కాబట్టి బైబిల్ మనం చదువుతూ ఉంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడట, కొలిములో బాగా కాలుస్తాడు, అప్పుడు బాగా కాల్చబడాలి. రైట్, చివరి మాట చెప్తే ఎన్ని మాటలు నేర్చుకున్నాం ముందు ఫస్ట్ నుంచి చెప్పండి. నెంబర్ 1, భూమిలో ఉన్న మట్టి, ఊరి బయట ఉన్న మట్టి పొడవబడాలి గుణపంతో. నెంబర్ 2, ఆ మట్టిని ఏం చేయాలి, అక్కడి నుంచి వేరు చేసి కుమ్మరివానింటికి తీసుకురావాలి, సారి మీద పెట్టాలి. నెంబర్ 3, సారి మీద పెట్టక మునుపు దాన్ని ఏం చేయాలట, పెళ్ళలన్నింటిని కూడా బాగా బద్దలు కొట్టేయాలి. నెంబర్ 4, బాగా మెత్తగా బద్దలు కొట్టిన తర్వాత దానికి నీరు పోసి మెత్తగా నానబెట్టాలట. ఆ తర్వాత 5వది, ఆ బాగా నానిన ఆ జిగటమన్నిని ఆ కుమ్మరి తన చేతుల్లోకి తీసుకోవాలి. తీసుకొని సారి మీద పెట్టి చక్కని పాత్ర తయారు చేయాలి. ఆ తర్వాత 6వది ఏం చెప్పాడంటే, అలాగ తయారు చేసిన పాత్రని నిప్పుల కొలిములో బాగా, కుంపట్లో బాగా కాల్చాలి. అమ్మా, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత పాత్ర బాగా కాలిన తర్వాత అది ఖాళీగా ఉండాలి. దేవుడు ఆడుకోవాలంటే ఇది ఏం చేయబడి ఉండాలి, ఖాళీగా ఉండాలి. 2వది పరిశుద్ధంగా ఉండాలి. 3వది వాడబడ్డానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. 7 పాయింట్లు రాసుకోండి. ఆ పాత్ర తయారు చేయబడ్డాక, కాల్చబడ్డ తర్వాత ఏమండి, అక్కడికి మార్కెట్కి వెళ్ళినా లేదా కుమ్మరవాణి ఇంటి దగ్గర ఉన్న కొనుక్కునేవాళ్ళు వచ్చేటప్పటికి కొనుక్కునేవాడు యజమానుడు కదా. కొనుక్కున్నవాడు ఏమవుతాడు, కొనబడినవాడు ఏమవుతాడు, దాసుడు. కొనుక్కున్నవాడు ఏమవుతాడు, యజమానుడు. రైట్, విషయానికి వద్దాం. ఆ యజమానునికి వాడబడే పాత్రగా ఉండాలంటే ఆయన వచ్చేసరికి దాంట్లో ఏదో ఒకటి రెడీగా ఉండకూడదు. దాంట్లో పేడ ఉందనుకోండి, దాంట్లో ఏదైనా పెంట ఉందనుకోండి, దాంట్లో ఏదైనా గడ్డి చెత్త చెదారం ఉందనుకోండి, బాగోలేదనుకోండి. 1 ఖాళీగా ఉండాలి, 2వది పరిశుభ్రంగా ఉండాలి, 3వది ఏం చెప్పాను నేను మీకు, వాడబడ్డానికి అది సిద్ధంగా ఉండాలి. రైట్, మరి ఖాళీ పాత్రలుగా మనం ఉంటున్నామా, లేకపోతే అంతా నాకు తెలిసినట్టు వీలైపోతున్నావా?
ఖాళీ పాత్ర ఏంటో తెలుసా? నాకేమీ రాదు నాయన, నాకేమీ తెలియదు తండ్రి, నీ పాదాల దగ్గర కూర్చుంటున్నాను, నాకు నేర్పించు. ఇదే పాత్ర, ఖాళీ పాత్ర. నేను రెఫరెన్స్ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, బిడ్డలారా అనగానే ఇది మాకు తెలియదేంటి? ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము మాకు తెలీదా? ఇదే పాత్ర ఏంటి? ఇది చెప్పడానికి వచ్చాడు అంత దూరం నుంచి? ఇదే పాత్ర, ఇదే బూస్టింగ్ పాత్ర. ఆల్రెడీ బుసంది అందులో, అది దేనికి పనికిరాదు. అదే పోనీ ఆ మాట తీసుకొని ఏం చెప్తాడో చూద్దాం, దేవా ఏమి నేర్పించాలనుకుంటున్నావో అని ఎదురు చూసేది ఖాళీ పాత్ర. మాకు తెలిసన్న ఈగో ఫీలింగ్తో ఉన్నదే పాత్ర. చెప్పండి, ఆల్రెడీ చెత్తతో నింపబడిన పాత్ర. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు తెలుసు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ జీవితానికి తెలుసుకోవడానికి పులుస్తా పెట్టినట్టే, ఇంకేం తెలుసుకోలేవు. నాకు ఏమీ తెలియదు అని వినడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడు ఈ తెలియని చాలా తెలుసుకోవడానికి మనం ఇష్టపడతాం. అర్థమవుతుందండి మీకు ఈ సూత్రం? నాకు తెలుసు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం నేర్చుకోవడానికి ఇష్టపడం. నేర్చుకోవడానికి మనం ఏం చేస్తాం? పులుస్తా పెట్టేస్తాం, ఇంకేది నేర్చుకోవడానికి ఉండదు. కానీ ఏం చెప్తారో విందాం, ఏం చెప్తారో చూద్దాం. ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు? ఒకవేళ రెఫరెన్స్ అదే కావచ్చు, ఎనలైజేషన్ అది ఉండదు కదా, భావం అది ఉండదు కదా, వివరణ అది ఉండదు కదా. చూద్దామన్న మనసు ఆశతో దీనత్వంతో ఎదురు చూస్తేనే వాడబడుటకు సిద్ధమైన అర్హమైన పవిత్రమైన పాత్రగా ఉంటాం. వినేటప్పుడు కూడా అందుకు అంటాడు, ఏమంటాడో తెలుసా? సాత్వికముతో అంగీకరించాలన్నాడు. చెప్పేటప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? ఏమండి, మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో. వినేటప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? యాకోబు పత్రిక 1:21 అంటాడు. ఏమన్నాడు యాకోబు 1:21లో? యాకోబు 1:21 ఏమన్నాడు? వాక్యాన్ని ఏం చేయమన్నాడు చూడండి దయచేసి. మీలో ఉన్న దుష్టత్వమును విడిచి. ఆ పదం కావాలి నాకు. ఏమన్నాడు? చదవండి, ఆ మాట చదవండి. అందుచేత సమస్త కల్మషమును, మన లోపల ఈ పాత్ర లోపల ఏముందంట? యజమానుడు కొనుక్కుందామని వచ్చేసరికి ఇది మార్కెట్లో ఖాళీగా లేదంట. ఈ పాత్ర లోపల ఏముందట? కొనుక్కునేవాడు వచ్చేసరికి ఈ పాత్రలో ఏముందట? విర్రవిగుతుందంట ఈ పాత్ర. హృదయం అంతా కూడా కల్మషం అయిపోయిందట. ఈ పాత్రలో దుష్టత్వం ఉందట. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్విక. అంటే వాక్యముతో నింపబడాలంటే ఆ వాక్యము తీసుకొచ్చేసరికి ఇందులో ఏమి ఉండకూడదు, ఎంప్టీ హ్యాండెడ్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి. అర్థమవుతుందా? ఖాళీగా ఉండాలంటే దేవుని మాటలతో నింపబడ్డానికే ఖాళీగా ఉండాలి తప్ప చెత్తను నింపుకోవడానికి కాదు. అలాగని దేవుని వాక్యంతో నింపబడటానికే తప్ప ఆ వాక్యం వచ్చేసరికి ఖాళీ లేదనుకో, అసలు ఆయన కొనుక్కోడు, దాన్ని వాడుకోడు. అర్థమైంది మీకు? ఎప్పుడు అది వాడబడుటకు సిద్ధమైన పాత్రగా ఉంటుందంటే అది ఖాళీగా ఉండాలి, నీట్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు వాడబడ్డానికి అది సిద్ధమైన పాత్ర. ఇప్పుడు ఒక చెత్త పాత్ర దగ్గరికి వెళ్తున్నాం, అయిపోయింది నా ప్రసంగం. ఆ పాత్రకి భయంకరమైన చెత్త, బాగా ఒక రకంగా చెప్పాలంటే దానంత మలినమైన పాత్ర మరొకటి లేదు. నేను అన్న మాట కదా, ఆ పాత్రే చెప్పింది. నాకంటే ప్రపంచంలో మలినమైన పాత్ర మరొకటి లేదని చెప్పాడు ఆయన. పౌలు ఒకప్పటి సౌలు, పాపుల్లో నేను ప్రధాన పాపిని, నాలాంటి దోషకుడు కానీ, నాలాంటి హింసకుడు కానీ, నాలాంటి హానికరుడు కానీ, నాలాంటి చెత్త వెధవ ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఒకవేళ ఇస్తే ఏదన్నా గొప్ప ప్రైజు నాకే ఫస్ట్ ఇవ్వాలన్నాడు. అలాంటి చెత్త పాత్ర ఒకరోజు ఎంటీ అయిపోయింది. ఎప్పుడు తెలుసా? కాల్చబడినప్పుడు. ఎక్కడో తెలుసా? దమస్కో మార్గాన వెళుతున్నప్పుడు. బాగా కాల్చబడిందా? 3 రోజులు బాగా ఏపేశాడట. బాగా కాల్చాడా? బాగా కాల్చాడు. అప్పుడు తనలో ఉన్న చెత్త తెలుసుగా, గర్వం, అహంకారం, ఏమండి చెడ్డతనం, ఇక అన్ని చెత్త చెదారం ఏదైతే ఉందో మొత్తం పోయి ఖాళీ అయిపోయాడు. ఆననీయ దగ్గరికి వచ్చి, దేవుడు నాయనా ఆ పాత్ర దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి బాబు అన్నాడట. అయ్యా చెత్త పాత్ర నాయన, ఆ పాత్ర దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, ఆ చెత్త నాకంటుకుంటుంది, నన్ను చంపేసిన వాడు ఆశ్చర్యపోక్కర్లేదు నాయన, మొన్న ఈ మధ్యన చెప్పిన చంపేశాడంట, అలాంటి దుర్మార్గుడి దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయాలి
అంటే అది ఒకనాటి మాట. ఈ 3 రోజుల్లో శుభ్రం చేశానులే ఇల్లు. పాత్రను ఏం చేశాను? ఈ 3 రోజుల్లో రాత్రింబగలు తోమేశాను బాగా. ఇక నుంచి ఆ పాత్ర ఖాళీ పాత్ర ఇప్పుడు ఎలాగ వాడబడే పాత్రగా మలచబడుతుందో చూడండి. ఆ పదం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు ఎవరిదంటన్నమాట? దైవజనుడైన అననీయతో అన్నాడు, నువ్వు వెళ్ళు నాయన, అది ఒకప్పటి పాత్రది. కానీ ఇప్పుడు ఆ పాత్ర ఖాళీ అయిపోయింది. గర్వం పోయింది, అహంకారం పోయింది, దౌర్జన్యం పోయింది, నరహత్య చేయాలన్న మనసు పోయింది, నా మీద ద్వేషం పోయింది. పాత మారిపోయింది నాయన, పాత్ర మారిపోయింది నాయన. కాల్చేసాను నాయన 3 రోజులు. ఖాళీగా ఉంది నాయన, వెళ్ళు, రెడీగా ఉంది వాడుకోవడానికి. యజమానుని నేను వాడుకోవడానికి పాత్ర ఎలాగుంది? సిద్ధంగా ఉంది. నువ్వు వెళ్ళు, వెళ్ళు నాయన, వెళ్ళు. చదువమ్మా. అన్యజనుల ఎదుటను, ఏ అన్యజనుల ఎదుటైతే నా పేరు చెబితే చంపేశాడు జనాన్ని, ఏ ఇశ్రాయేలీల ఎదుటైతే నా పేరు చెబితే చంపేస్తూ వచ్చాడు స్త్రీ పురుష భేదం లేకుండా, అదే అన్యజనుల ఎదుట, అదే ఇశ్రాయేలీల ఎదుట, అదే రాజుల ఎదుట, అదే సమాజంలో నా నామము భరించుటకు ఇన్నాళ్ళు ఆయన నామం ఎత్తితే భరించలేనోడు. వినాలి పాయింట్ మీరు బాగా. అసలు ఆ నామం, యేసు నామం అంటేనే భరించలేని వాడు ఇప్పుడు యేసు నామాన్ని భరించడానికి వస్తున్నాడు. యేసు నామము అనే పదం వింటే చాలట మనోడికి పిచ్చెక్కిపోద్దట. ఆ అన్నోడు 4 కోసేయడమే. అందుకన్నారు. ఆ తర్వాత సందర్భాలు మీరు చూడండి. 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 17వ వచనంలో ఆల్రెడీ పెద్దల ద్వారా హెచ్చరిక జారీ చేశారంట. ఏమనో తెలుసా? ఈ నామమును గూర్చి మీరు ఎక్కడా మాట్లాడకూడదు. బెదిరించేస్తున్నారట ఆ బ్యాచ్ పౌలు. అలాంటి ఆ మాట అంటేనే హడిలిపోయే, కోపం వచ్చే ఈ సౌలు ఒకనాటి సౌలు పౌలుగా మారాక దేవుడు అంటున్నమాట ఏమంటున్నాడు తెలుసా? ఇన్నాళ్ళు నా పేరెత్తితే కోప్పడేవాడు, ఆ పేరెత్తిన వాళ్ళు చంపేసేవాడు, ఇక నుంచి నా పేరు కోసమే చస్తాడు. వినాలి మీరు. ఇక నుంచి నా పేరు ఎట్టుకొని నేను ఆయన బిడ్డనని చెప్పుకోవడానికే చస్తాడు. అందుకంటాడండి. నిజంగా ఆ మాటలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. మరి అంతకుముందు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు నమ్మిన వాళ్ళు చంపడానికి. మరి ఇప్పుడేమైపోయింది? పాత్ర మారిపోయింది. చావైతే పాత్ర రెడీగా ఉందంట చావడానికి. పాత్ర ఏమైపోయిందట? ఖాళీ పాత్ర అయింది. కాబట్టే దేవుడు తన ఆత్మతో నింపుకొని అర్హమైన పాత్రగా మలుచుకుంటున్నాడు. మళ్ళీ చదువురా తల్లి ఆ మాట దయచేసి 9వ అధ్యాయము. అందుకు ప్రభు, అననీయ నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామాన్ని భరించడానికి ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎన్ని బూతులాడినా, ఎంత చిత్రవద చేసినా, చీరేసినా భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం. బాగా నోటీస్ చేయాలి. నేను ఏర్పరచుకున్న సాధనం అని కింద పుట్టినోట్లు ఏం రాశాడు చూడండి, గట్టిగా చెప్పండి. పాత్ర అయి ఉన్నాడు. దేవుడు వాడుకునే అర్హమైన పాత్ర. ఎప్పుడయ్యాడు? ఖాళీగా ఉన్నప్పుడు. అంత పోయింది, కాల్చి పడేశాడు మొత్తం. మనం కూడా ప్రియులరా ఖాళీగా ఉండాలి. రెండో చెప్తున్నాను, పవిత్రంగా లేదా పరిశుభ్రంగా ఉండాలి. యజమానుడు వాడుకునేటప్పుడు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలన్నీ మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ఇర్మియాని ఎందుకు అక్కడ పంపాడంటే, నువ్వు ప్రతిదానికి కంగారు పడకు ఇర్మియా, వాళ్ళు అంత తొందరగా మారలే. ఒక పాత్ర యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మలచబడాలంటే ఇంత ప్రాసెస్ ఉంది కదా, కొంత టైం పడుతుంది, నువ్వు కంగారు పడకు అని చెప్పడానికి దేవుడు ఎంత పాఠం నేర్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు జీవిత పాఠం నేర్పించడానికి? కుమ్మరి దగ్గరికి వెళ్ళు, కుండను చూడు, కుమ్మరోని చూడు, సారిని చూడు, ప్రాసెస్ చూడు, నీకు జీవిత పాఠం అర్థమవుతుంది. పాట పాడుకుందాం. పాట పాడుకుంటూ ఉండగా దానికి ముందుగా వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేస్తారు. అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తాను. అందరికి వచ్చిన పాట ఓ కుమ్మరి పాడుకుంటూ ఆ తర్వాత కార్యక్రమాన్ని మనం సాగిద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపు చేయను కాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా.